మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మధర్మయేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం త్రియేక దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమభక్త దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం పరిశుద్ధ పరమదివ్య సుప్రసాదమునకు పరిశుద్ధ పరమదివ్య సుప్రసాదమునకు పరిశుద్ధ పరమదివ్య సుప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మ కలుగు కాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి దేవ వందనం, తండ్రి దేవ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగిన ఓ సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని మా కొరకు ఈ భూమికి పంపించినందుకు ఈనాడు ప్రత్యేకముగా దివ్య స్వప్రసాదంలో మా మధ్యలో ఉండి మమ్మ ఆశ్రయించే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, దివ్య స్వప్రసాదం నుండి మా అందరిని ఆశ్రయించమని మా యొక్క హృదయం తెరిచి మీ యొక్క వాక్యం ఆలకించుటకు, ధ్యానించుటకు, మేము స్తుతించి కొనియాడుటకు మాకు కావలసిన శక్తి దయచేయమని మీ యొక్క ఆత్మతో మమ్మ అభిషేకించి మమ్మ ప్రభువా మంచి కాపరి వలె మమ్మల్ని ఎత్తుకొని మోసుకొని రక్షించమని మానవుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈనాడు మనందరికీ కూడా యెషయా గ్రంథం ద్వారా ఎన్నో మాటలు బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకిచ్చిన సువార్త మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి కూడా ప్రభు మనందరం కూడా తప్పిపోయిన గొర్రెలు ఉన్నామని, మన కొరకు 99 మందిని గొర్రెలను ప్రభు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెతికి
రక్షించి మోసుకొని ప్రభు కాపాడుచూ ఉన్నారని బోధిస్తూ ఉన్నారు. ఈనాడు మనము ఆ తప్పిపోయిన గొర్రె మనమే అని భావిస్తూ ఎప్పుడు ప్రభు వస్తారు, ఎప్పుడు ప్రభు మనపై కనికరం చూపిస్తారు, ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడతాడు, ఎప్పుడు ప్రభు నన్ను కాపాడుతాడని వేచి ఉండే గొర్రెగా ప్రజలుగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రభు మాట కొరకు, ప్రభు దయచే విముక్తి కొరకు ఎందరో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బబులోనియాలో జీవిస్తూ ఉండగా ప్రభు చెప్తున్న మాటలు, మీరు చేసిన తప్పిదములకు పాపములకు రెండంతల శిక్షను అనుభవించారు. ఇప్పుడు నేను మీకు విముక్తిని దయచేయనున్నాను, కాబట్టి మీరు సంతోషముగా ఆనందంగా ఉండుడని వారిని మరలా ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆ ప్రభు మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలుగా మనం కూడా ఈ నూతన ఇశ్రాయేలుగా ఉంది. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పి ఈ యొక్క పాట ద్వారా ప్రభుని అర్థించుకుందాం. ఒక మాట పలుక, ఒకసారి చూడ, యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చెంత ఉందా, నా వద్దకు నీవు రావా. ఒక మాట పలుక, ఒకసారి చూడ, యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చెంత ఉందా, నా వద్దకు నీవు రావా. ఎన్ని రోజులు వేచి ఉందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వేచేయుమా. ఆత్మనాథుడా, ఒక మాట పలుక, ఒకసారి చూడ, యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చెంత ఉందా, నా వద్దకు నీవు రావా. గుండెలో నిండి ఉన్న ఆశలన్నీ తీరేనా, గుండెలో నిండి ఉన్న ఆశలన్నీ తీరేనా. త్రిత్వైక దేవా, నాలో నీవు గురువై కరుణించవా. త్రిత్వైక దేవా, నాలో నీవు గురువై కరుణించవా. ఎన్ని రోజులు వేచి ఉందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వేచేయుమా. ఆత్మనాథుడా, ఒక మాట పలుక, ఒకసారి చూడ, యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చెంత ఉందా, నా వద్దకు నీవు రావా. ఒంటరినైపోయాను, బాధలలో ఉన్నాను, ఒంటరినైపోయాను, బాధలలో ఉన్నాను,
దేవునిలో జీవించి దేవునికి దూరమైన ప్రతి ఒక్కరు కూడా మరలా ప్రభు రావాలని, ప్రభు వారితో మాట్లాడాలని, ప్రభు వారిని గమనించాలని, ప్రభు వారిని కాపాడాలని తప్పిపోయిన గొర్రె వెళ్ళి వేచి ఉన్నారని ప్రభు బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రభువు 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన వాటి కొరకు ఎదురు చూస్తూ మరియు వెతుకుతూ రక్షిస్తూ ఉన్నారని వాక్యం బోధించబడుతున్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కొన్ని మార్లు మనం కూడా దేవుని మాట ధిక్కరిస్తాము, దేవుని వాక్యానుసారం జీవించము. కానీ ప్రభు చెప్తూ ఉన్నారు, నేను పాపాత్ముల నిమిత్తము వారిని రక్షించడానికి వచ్చి ఉన్నాను, నీతిమంతుల కొరకు కాదు అని బోధిస్తూ ఉన్నారు. ఎవరెవరైతే నీతిమంతులని మరి గొప్పగా గర్వంగా ఉన్నారో వారి కొరకు కాదు, ఎవరెవరైతే నేను పాపాత్ముని పాపాత్మురాలిని, ప్రభు కనికరం నాకు కావాలి, ప్రభుని రక్షణ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారి కొరకు నేను వచ్చి ఉన్నానని ప్రభు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఎందరో కూడా మనల్ని విడిచిపెట్టిన మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన తోటి వారు కానీ ప్రభు మనం విడిచిపెట్టకుండా వెతుకుతూ వస్తున్నారని వాక్యంలో బోధించబడుతున్నది. జక్కయ్య జీవితాన్ని ఒకసారి చూసుకుంటే జక్కయ్య ప్రభు కోసం వెతుకుతున్నారు, కానీ ప్రభు ఆయన కోసము వెతుకుతూ వస్తున్నట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రభు ఆయన చూడగానే ప్రభు ఆయన పిలిచి కిందికి దిగిరమ్మని ఆయనే మరి ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆయన పాపను క్షమించి ఆయన రక్షిస్తున్నట్టుగా వాక్యంలో చెప్పబడుతున్నది. ఆ యొక్క సువార్త 19 ప్రకారం ప్రభు అంటున్నాడు, నేను మిమ్ము వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాను. ముఖ్యంగా తప్పిపోయిన వారిని, పాపంలో పడిన వారిని, దేవుని దూరమైన వారిని మరి వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నానని ప్రభు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకము మనల్ని తెచ్చిన దేవుడు మనల్ని విలువని మన హృదయాలను తెరిచి, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టుగా నన్ను అనుదినము మీ యొక్క దివ్య సంస్కారాల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, దివ్య ఆత్మ ద్వారా మమ్మల్ని రక్షిస్తున్నావని ఈ యొక్క పాట ద్వారా ప్రభుని వేడుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేవే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేవే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి తండ్రి నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవలేవే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవలేవే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే.
నీవు నన్ను విడువనంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్న వాగ్దానుసారంగా నిన్నను నేడును ఏకరీతిగా ఆ ప్రభు ఉన్నారని, ప్రభు నన్ను విలువడు ఎన్నటికీ ఎడబాయడని వాగ్దానం ఇస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా ఈ లోకము మనం విడిచిపెట్టిందని బాధపడక, ప్రభు నాతో ఉన్నారని, రక్షిస్తున్నారని, కాపాడుతున్నారన్న ధైర్యంతో విశ్వాసంతో జీవించాలని ఈనాడు పద్నాలు బోధిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనలో ఎంతమంది మనము దేవుని దూరంగా ఉన్నాము, మరి గొర్రెపిల్లలాగా ఉన్నాము, మరి దేవుని కాపరిని విడిచిపెట్టామని భావిస్తూ ఉన్నాము. మరి మనము దూరంగా ఉన్నప్పుడు ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, ప్రభు మనం రక్షించాలని ఎదురు చూస్తూ ఉన్నారని ఎంతమంది గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ప్రభు మనకు ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. మరి దుడుకుచున్న వాడిని ప్రభు చెప్తూ ఉన్నారు. అక్కడ తండ్రి మరి ఇద్దరిని ప్రేమించగా ఒక్కరు మాత్రం అంత సొమ్మును డబ్బులను తీసుకొని వృధాగా మరి అంతా ఖర్చు పెట్టి తర్వాత ఎప్పుడైతే అన్నీ కోల్పోయిన వెంటనే ఆకలితో ఉన్న సమయంలో తండ్రి గుర్తొచ్చినట్టుగా ఆ సమయంలో కూడా తండ్రిని చేరాలని, తండ్రిని క్షమాపణ అడగాలని, తండ్రితో జీవించాలని వచ్చిన ఆ చిన్న కుమారు వలె మనం ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు చెప్తున్నారు, ఆ యొక్క కుమారుడు వచ్చిన వెంటనే తండ్రి వెంటనే పరిగెత్తి ఆలింగనం చేసుకొని మరి ముద్దాడి మరి నూతన వస్త్రములను, నూతన చెప్పులను, నూతన ఉంగరమును మరి ఇచ్చి ఎంతో పెద్ద మరి అక్కడున్న వారందరికీ విందునిచ్చారని వాక్యంలో చెప్పబడుతున్నది. కాబట్టి మనం కూడా ఆ చిన్న కుమారుని వలె ఉన్నాం. కొన్నిసార్లు పాపంలో పడి, కొన్నిసార్లు దేవుని దూరమై, కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టి ఉన్నాం. కాబట్టి ఈనాడు సువార్త ద్వారా ప్రభు మనం తిరిగి రమ్మని, ఆయన మంచి కాపరిగా ఉన్నారని, ఆయన మనం రక్షించే దేవుడిగా ఉన్నారని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మన జీవితాన్ని దేవుడు సమర్పించుకుంటూ, ప్రభువా నిజంగా మేము ఆ చిన్న కుమారుని వలె, నువ్వు చిన్నవాడి వలె మరి తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాము. కాబట్టి మనం రక్షించి మమ్మ మీతో ఎల్లప్పుడూ జీవించే కృపను దయచేయాలని ఈ యొక్క పాట ద్వారా ప్రార్థన చేసుకుందాం. అనంత ప్రేమను అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి తులకు వాడు.
సువిశేషమందరి దొరకువాడు వాడు సువిశేషమందరి దొరకువాడు. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను, సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది ప్రేమేనయ్యా, ఓదార్చినది ప్రేమేనయ్యా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దొరకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దొరకువాడు. వాడు సువిశేషమందరి దొరకువాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానిస్తున్న ఈ 3 అంశములను ముఖ్యముగా ప్రభు ఇశ్రాయేలు ప్రజలను తిరిగి వాగ్దాన భూమికి రమ్మని, ఆనందంతో జీవించమని మరియు ఎల్లవేళలా తనతో జీవించమని బోధిస్తూ ఉండగా, ఇజ్రాయెల్ ప్రజలు బబులోనియా నుండి, బానిసత్వం నుండి తిరిగి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువు రెండో మాటగా తాను మంచి కాపరిగా ఉన్నారని, ఎవరెవరైతే ప్రభు నుండి దూరమయ్యారో వారు తప్పిపోయిన గొర్రెవలే ఉన్నారని, వారిని ప్రభు విడిచిపెట్టగా తాను వెళ్తున్నాడు, వెతుకుచున్నాడు, అనుకుంటున్నాడు, మోస్తున్నాడు, తిరిగి తీసుకొని వస్తూ వారిని రక్షిస్తూ ఉన్నారని ప్రభు బోధిస్తూ ఉన్నారు. 3వ అంశంగా మనమే ఆ గొర్రె పిల్లగా ఆ తప్పిపోయిన కుమారుని వలె ఉన్నామని, మనమే తిరిగి దేవుని చెంతకు రావాలని, ఆ తండ్రి ఏ విధంగా కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారో మన తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నారని గ్రహించి ప్రభు చెంతకు రావాలని ఈనాడు పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి. ఈనాడు మన కొరకు ఎదురు చూస్తున్న ఆ యేసు క్రీస్తు దివ్య సప్రసాదంలో మన మధ్యలో ఉన్నారు. ఆ ప్రభువే మన కొరకు దివ్యని విడిచిపెట్టి భూమికి వచ్చి సప్రసాద రూపంలో తన దివ్యత్వంతో మరి తన మానవత్వంతో మన మధ్యలో ఉన్నారు. ఆ ప్రభుని చూసి, ప్రభువా, నన్ను రక్షించడానికి మీరు శిలువలో మరణించారు, మీ రక్తాన్ని కార్చారు, అనేక శ్రమలు పొందారు, మీ ప్రాణం ఇచ్చారు. అంత మంచి మిమ్మలను మేము విడిచిపెట్టిన ఎన్నో సందర్భాలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. మమ్మ క్షమించుము, మమ్మ రక్షించుము, తిరిగి మమ్మ కాపాడమని ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభుని వైపు చూస్తూ కొద్దిసేపు మౌనముగా మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని, మనం ప్రార్థించమని అడిగిన వారిని దేవుని సమర్పించి, ప్రభు మనందరినీ, మన విచారణలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ముఖ్యంగా మనందరినీ కూడా కాచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం.
ఈ ప్రార్థన ద్వారా ఆ తండ్రి దేవుడిని విన్నవించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహించుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. అందరూ మా గురించి దివ్య సుప్రసాదాన్ని మనం ఆశ్రయించాలని వేడుకుందాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహయాదుడు భయవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రసరింప గోత్రము నీదు పాదము పందము పంచేంద్రియము గ్రహించగలుగు విశ్వాసమిద దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమపితా పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర శ్రీదు సాధుకు యుగ యుగములకు స్తుతి కలుగన్. శిరమును వంచుడి వినయముతోడ. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాన్మానం ద్వారా మీ పాటల జాపు చిహ్నంలో మా కోసంగా చిత్తగించితిది. మీ దివ్య శరీర రక్తముల పరమాశ్రములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగంలో జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.
వెలుగు